స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి సంబంధించిన ఒక వీడియో ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఆయన ఏదో ఒక స్కూల్ విజిటింగ్కి వెళ్ళాడు. అక్కడ ఏదేదో ఇంగ్లీష్లో రాయేశాడు. లాస్ట్లో సైన్ చేశాడు. సైన్ కింద డేట్ రాసినాడు. డేట్ బాగానే రాశాడు, కానీ లాస్ట్ ఇయర్ మాత్రం 2026 రాయాల్సింది 2006 అని రాశాడు. 06 అని రాశాడు. 26 జాగాలో 06 అని రాశాడు. ఆ వీడియో మాత్రం బీభత్సంగా ట్రోల్ అవుతుంది. అర్థమైందా? ఇదే రాయలేని విద్యాశాఖ మంత్రి డిఎస్సిని ఏ విధంగా నడిపించుంటాడో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి బీభత్సంగా వైరల్ అవుతుంది. సేమ్ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూల్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఆల్ ది బెస్ట్ అని రాసి సైన్ చేసి కింద సైన్ చేసేవాడు, అంతే, డేట్ వగైరా రాసేవాడు కాదు. దాన్ని సేమ్ యాస్టీజ్గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దాన్ని కాపీ చేసి కింద పాపం అది డేట్ రాసే క్రమంలో అది ఇయర్ కాస్త ఇంకోలా అయింది. ఆ వీడియో మాత్రం బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరందరూ కూడా చూసే ఉంటారు, మీరు ఒకసారి చూడొచ్చు సైట్లో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశాడు. ప్రభుత్వ బడులన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. కూటమి ప్రభుత్వంలో అప్రాక్సిమేట్గా 5.56 లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్ళారు? ప్రభుత్వ బడులన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. 5 లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు అని చెప్పేసి పదే పదే ప్రచారం చేసుకుంటున్నారు కదా. కానీ కేంద్ర విద్యాశాఖకు చెందినటువంటి UDISC యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంటే 2024 వరకు 2023-2024 విద్యా సంవత్సరంలో 34,93,450 మంది ఉంటే, అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు ఇప్పుడు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222 తగ్గిపోయింది. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య ఏ విధంగా గణనీయంగా పడిపోతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 991 ఉంటే అది ఇప్పుడు 797కి పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేట్ యాజమాన్యంలోనే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 45 లక్షలు గతంలో ఉంటే ఇప్పుడు 48 లక్షలు పెరిగిపోయింది. అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా నడుస్తున్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యారంగంలో నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఆ సంస్థలతో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అపవిత్ర సంబంధాల కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగానే బలహీనపరుస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాట వేస్తుందన్న అనుమానాలు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. 2019 నుంచి 2024 మధ్య గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చింది. మనబడి, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాల వీటన్నిటిని కూడా కలిపి అప్రాక్సిమేట్గా 56,703 విద్యా సంస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఫర్నిచర్ అయితేనేమి, రక్షిత మంచినీరు అయితేనేమి, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడినటువంటి మరుగుదొడ్లు అయితేనేమి, అదనపు తరగతి గదులు, అదేవిధంగా హై టెక్నాలజీతో కూడినటువంటి సదుపాయాలు, ఇలా ప్రభుత్వ విద్యా సంస్థల రూపురేఖలనే మార్చడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి దశలో 15,715 పాఠశాలలో పూర్తిగా నాడు నేడు కింద పూర్తి చేయడం జరిగింది. నాడు నేడు కార్యక్రమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్రాక్సిమేట్గా 8,524 కోట్లు ఖర్చు చేసింది. 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో కూడినటువంటి ట్యాబ్లు కూడా ఉచితంగా అందించింది.